హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని గవర్నమెంట్ ఆగస్టు 2025 కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. అది ఇప్పుడు జూన్ 2వ తేదీన అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్కిల్ యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేయబోతోంది. అయితే ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే దానికి ఒక చైర్మన్గా ఆనంద్ మహీంద్రా గారిని పెట్టి, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ గారిని పెట్టి దానికి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యి సింగపూర్ గవర్నమెంట్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దానికి కొలాబరేట్ అయింది ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. అసలు దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇండస్ట్రీకి అవసరమైన టెక్నీషియన్స్ని తయారు చేయడం. అంటే ఇండస్ట్రీ రెడీ టు యూజ్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా కోర్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడం, ఈ తంతంతా ఎందుకు అని చెప్పి స్కిల్స్ డెవలప్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ స్టార్ట్ చేశారు. సో ఓన్ బిల్డింగ్ ఇక్కడ ఫ్యూచర్ సిటీలో బేగర్ కంచె దగ్గర రెడీ అవడానికంటే ముందే కోర్సులు గచ్చిబౌలిలో నాక్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఆ బిల్డింగ్ను వాడుకుంటూ అక్కడ కోర్సులు కండక్ట్ చేయడం, ఆ తర్వాత ఆస్కి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజీలో కొన్ని కోర్సులు కండక్ట్ చేయడం, ఈ రకంగా సొంత బిల్డింగులో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం కావడానికంటే ముందే దాదాపు 1200 మందికి స్కిల్స్తో రెడీ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పించింది ప్రభుత్వం. సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అనడానికి అదొక ఉదాహరణ. అంటే సొంత క్యాంపస్ లేకుండానే 1200 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ సిటీ వస్తుందా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంత సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం మారితే రాదు అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వం వచ్చాక ఆ యూనివర్సిటీని రద్దు చేస్తుందా? బుద్ధున్నోడు ఎవరైనా చేస్తాడా? ప్రభుత్వం తరపున ఎవరైనా మంచి ఒప్పందాలు, ఒక రిప్యూటేషన్ ఉన్న సంస్థతో ఒప్పందాలు చేసుకొని దాన్ని ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చిన వాడు రద్దు చేస్తాడా? ఒకవేళ అలాంటి రద్దు చేసే మనస్తత్వం ఉన్నవాడు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఉంటుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు, బట్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దగా బాధ్యతలను నిర్వర్తించాల్సిందే. అందుకే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది తెలియని వాళ్ళు రేపొద్దున బీఆర్ఎస్ వస్తే పోతుంది, రేపొద్దున బీఐజే చెప్పొస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఫార్మాసిటీ పేరుతో కేసీఆర్ స్టార్ట్ చేశాడు. ఈయన దానికి ఫ్యూచర్ సిటీగా పేరు మాత్రం మార్చాడు. బట్ ముందుకెళ్ళింది ఆయన కంటే కేసీఆర్ ఏదైతే ప్రతిపాదించిన దారి ఉందో అదే దారిలో వెళ్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫార్మాసిటీ పేరిట భూములు సేకరించిన కేసీఆర్ మరి ఫస్ట్ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ ల్యాండ్ అలొకేషన్ ఎవరికి ఇచ్చారు? అమెజాన్ డాటా సెంటర్కి ఇచ్చారు. మరి అమెజాన్ సంస్థ ఫార్మా కంపెనీయా? కాదు కదా. సో వేరే సెక్టర్లకు, మల్టిపుల్ సెక్టర్లకు ఇవ్వాలని ఆ రోజే నిర్ణయం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆ ప్రభుత్వం తీసుకున్న దాన్ని మరింత అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. రేపొద్దున ఎవరు వచ్చినా కూడా అధికారంలోకి అదే రకంగా ముందుకు తీసుకెళ్తారు. సంస్థలతో అగ్రిమెంట్లు రద్దు చేసుకొని వాళ్ళకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకొని తుగ్లక్ లాగా అయితే ఎవరు బిహేవ్ చేయరు. ఢిల్లీ నుంచి ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ రాజధానులు మార్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే ఎవరు రైట్. తర్వాత ఫార్మా రంగం కోసం సేకరించిన భూముల్లో ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ను కేసీఆర్ పెట్టారు. నక్కర్త మేడిపల్లిలో గ్రీన్ ఫార్మాసిటీ పేరిట పోలీస్ స్టేషన్ పెట్టారు. ఇప్పుడు కూడా ఆ ఊరికి పోతే చూడండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక 10 అడుగులు ముందుకేసి ఏకంగా ఫ్యూచర్ సిటీ కోసం ఒక పోలీస్ కమిషనరేట్ని ఏర్పాటు చేశారు. అంటే ఆయన కంటే ఒక 10 అడుగులు ముందుకే వెళ్ళారు. రేపు పొద్దున వచ్చిన వాళ్ళు కూడా అవసరాలు పెరిగితే ఇంకా దాని పరిధి పెంచుతారు, దానికి అనుగుణంగా ఇంకా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారు తప్ప వెనక్కైతే పోరు. ఓకే, ఒక సంస్థతో ఒప్పందం రద్దు చేసుకోవాలనుకుంటే ఆ పరిపాలకుడు, ఆ వచ్చే ముఖ్యమంత్రి ఖచ్చితంగా తుగ్లకే అవుతాడు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే తుగ్లకే అవుతారు. సో అలాంటి కాన్సెప్ట్ పక్కన పెట్టేసేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఒక విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం. ఏం ప్రయోజనాలంటే మంచిగా చదువుకొని డిగ్రీలు, బీటెక్లు, పీజీలు చేసి మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ డ్రాప్ అవుట్స్ కూడా ఉంటారు. 10th ఆపేసేవాళ్ళు, ఇంటర్తో ఆపేసేవాళ్ళు. అలాంటి డ్రాప్ అవుట్స్ని ఇండస్ట్రీకి అనుగుణంగా వాళ్ళకు తర్ఫీదునిచ్చి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో సింగపూర్ దేశం దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది.
సిమిలర్ కాన్సెప్ట్తో ఇప్పుడు మన దగ్గర స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు. ఆ స్కిల్ యూనివర్సిటీలో సొంత బంగ్లా లేకుండానే దాదాపు 1200 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. ఇప్పుడు సొంత భవనం ఆల్మోస్ట్ 70% పూర్తవుతున్నాయి. 7 భవనాలు రెడీ అవుతున్నాయి. జూన్ 2వ తేదీన అక్కడ షిఫ్ట్ కాబోతోంది ఈ స్కిల్ యూనివర్సిటీ. లేటెస్ట్గా ప్రభుత్వం రాష్ట్ర యాన్యువల్ బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో చాలా కీలకమైన మార్పులు చేసింది టు హైలైట్ స్కిల్ యూనివర్సిటీ. అది నేను ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. రైట్, వీడియో మొత్తం చూడండి. ఇక మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, ఒరిజినల్ ఫ్యూచర్ సిటీలో రాబోతున్న ఒరిజినల్ ఎంప్లాయ్మెంట్, పెద్ద స్థాయి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుందో తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు లాభపడతారు. శ్రీశైలం రోడ్ అంటే ఫ్యూచర్ సిటీ అని ఇప్పటికీ భ్రమపడుతున్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తం అవ్వండి. శ్రీశైలం రోడ్డు నుంచి ఫస్ట్ ఫేజ్లో ఉద్యోగాలు రాబోతున్న ఏరియా 10 కిలోమీటర్స్ దూరంలో స్టార్ట్ అవుతుంది, 10 కిలోమీటర్లు. అదే నాగార్జున సాగర్ రోడ్లో జస్ట్ 1.5 కిలోమీటర్లో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి తెలుసుకోండి, ఒరిజినల్ గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ తెలుసుకోండి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉన్న 13,440 ఎకరాలను జోన్స్ వైజ్గా ఎలా డివైడ్ చేశారు, సెక్టర్ వైజ్గా ఎలా డివైడ్ చేశారు, ఏ సెక్టర్కు ఎక్కడ జాగా ఇవ్వబోతున్నారు, ఏ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఇది స్టడీ చేసి తగిన నిర్ణయం తీసుకోండి. సేమ్ టైం ఈ 13,440 ఎకరాలలో ఎక్కడన్నా కుంటలు, చెరువులు వస్తే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అదే సందర్భంలో ఇంటర్నల్ రోడ్లను ఎలా డిజైన్ చేసింది, ఎక్స్టర్నల్ రోడ్లను కూడా ఎలా డిజైన్ చేసింది. ఇంటర్నల్ మీన్స్ ఓన్లీ 13,440 ఎకరాలలో ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఎక్స్టర్నల్ అంటే ఈ 13,440 ఎకరాలలో ఎక్కడెక్కడ ఏ సెక్టర్ రాబోతుందో అక్కడి నుంచి మిగిలిన ప్రధాన రహదారులకు, అంటే అటు శ్రీశైలం హైవే వైపు, ఇటు నాగార్జున సాగర్ హైవే వైపు, అటు రీజనల్ రింగ్ రోడ్ వైపు, ఇటు ఔటర్ రింగ్ రోడ్ వైపు, ఈ రకంగా ప్రతిపాదించిన సమగ్రమైన ప్రణాళికలు చూసి అర్థం చేసుకొని, చూసిన వెంటనే కూడా అర్థం కాదు, దాంట్లో ఉత్తరమేది, దక్షిణమేది, తూర్పేది, పడమరేది అని కూడా కొంతమందికి అర్థం కాదు. మ్యాప్ చూపించినా కూడా క్లియర్ కట్గా చెప్తుంటారు. నార్త్ సైడ్ ఇది, ఈ రోడ్డు నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్నాయి. 3 రోడ్లు, శ్రీశైలం, రతన్ టాటా రోడ్డు అండ్ సాగర్ రోడ్డు నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్నాయి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, మచిలీపట్నం పోర్టు వరకు రాబోతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది. దాంతోపాటు ఇంకొన్ని రోడ్లు ఈ రతన్ టాటా రోడ్డు నుంచి అటు శ్రీశైలం రోడ్డు వైపు, ఈ రతన్ టాటా రోడ్డు నుంచి ఇటు సాగర్ రోడ్డు వైపు ఎలా వస్తున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి, వీటి డైరెక్షన్స్ ఏంటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో వాటిని అర్థం చేసుకొని తగిన నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుపడతారు, నో డౌట్ ఇన్ ఇట్. రైట్, తర్వాత నేను చెప్పేవి కూడా ఎలా ఉంటాయంటే, మీకు లీగల్ పరంగా నో కాంప్లికేషన్స్, మంచి స్ట్రాటజికల్ లొకేషన్, వ్యూహాత్మకమైన ప్రదేశం, తర్వాత అఫోర్డబుల్ ప్రైస్, ఈ 3ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక ఈ కంటెంట్ విషయానికి వస్తే, స్కిల్ యూనివర్సిటీని ఎంత భారీ స్థాయిలో ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం అనేది చెప్తాను. దాంట్లో అతి కీలకమైన నిర్ణయం ఏంటంటే, ఇప్పటి వరకు దాన్ని ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్గా చూశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారం మిగిలిన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా, కాకతీయ ఇలాంటి యూనివర్సిటీలు ఉన్నాయో, అలాంటి యూనివర్సిటీల స్థాయికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీ. ఇది చాలా కీలకమైన నిర్ణయం. అలా చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఐఐటీలు, ఐటీఐలు, ఐఐటి ఒకటే ఉందని అది సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఐటీఐల్ని మధ్య పేరు మార్చారు, ఏటీఐలుగా, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చారు. సో అలాంటి వాటినన్నింటినీ దీని కిందికి తీసుకొస్తున్నారు ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలో. అంటే వాటికి సంబంధించిన కోర్సుల నిర్వహణ, ఎగ్జామినేషన్స్ కండక్ట్, ఆ తర్వాత వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇవన్నీ ఐటీఐలను పూర్తిగా దీని మీద తీసుకురాబోతున్నారు స్కిల్ యూనివర్సిటీ కిందకి. తర్వాత రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్స్, ప్రైవేటు అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ మొత్తం ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకుపోతున్నారు. వీటిల్లో కోర్సుల నిర్వహణ, కొత్త కోర్సుల డిజైన్, వాళ్లకు ఎగ్జామినేషన్ కండక్షన్, ఆ తర్వాత వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం. బోత్ ఏటీఐలుగా మారిన ఐటీఐలు ప్రైవేటు అండ్ ప్రభుత్వం, పాలిటెక్నిక్లు ప్రభుత్వం అండ్ ప్రైవేటు, వీటన్నింటినీ మొత్తం దీనికి రాకపోతున్నారు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలలో మొత్తం 119 నియోజకవర్గాలు అయితే 105 నియోజకవర్గాల్లో స్కిల్ యూనివర్సిటీ స్కూల్స్ పెడుతున్నారు. అది 12th క్లాస్ వరకు ఉంటుంది. ఆ స్కూల్స్ నిర్వహణ, కోర్సుల డిజైనింగ్, తర్వాత ఎగ్జామినేషన్ కండక్షన్ అన్నీ కలిపి, సర్టిఫికెట్లు ఇవ్వడం అన్నీ కలిపి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు. అంటే
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న స్కిల్ యూనివర్సిటీ పరిధి అబ్నార్మల్గా పెరగబోతుంది. ఇప్పుడు నేను కొన్ని చదివి వినిపిస్తాను. నేను స్కిల్ పరిధిలోకి ఏటీసీలు, పాలిటెక్నిక్లు. ఏటీసీలు అంటే ఇందాక చెప్పాను కదా, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్. అంటే రాష్ట్రంలో ఉన్న ఐటీఐలను ఏటీసీలుగా మార్చింది ప్రభుత్వం. ఏటీసీలు, పాలిటెక్నిక్లు మొత్తం స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ కిందకు స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్లో ఉండే దాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి ఇక రద్దు. అంటే ఈ పాలిటెక్నికల్ నిర్వహణ కోసం ఒక సంస్థ ఉంది, ఐటీఐల నిర్వహణ కోసం ఒక సంస్థ ఉంది. ఐటీఐలు మొత్తం కార్మిక శాఖ పరిధిలో ఉంటాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉంటాయి. వీటినన్నింటినీ తీసి దాని నుంచి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురాబోతుంది. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పిన నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిని, స్కిల్ యూనివర్సిటీ పరిధిని విస్తరించి దాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, ఐటీసీలు, గతంలో ఐటీఐలుగా వీటిని పిలిచేవాళ్ళు, తీసుకొస్తాయి తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఇప్పటి వరకు స్కిల్ యూనివర్సిటీ ఐటీ పరిశ్రమల శాఖ పరిధిలో కొనసాగుతుండగా దాన్ని ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం 2024 ఆగస్టులో నెలకొల్పారు. రాష్ట్ర చట్టం ద్వారా పీపీపీ విధానంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద మహేంద్ర కొనసాగుతున్నారు. తాత్కాలికంగా గచ్చిబౌలి త్రిబుల్ ప్రాంగణంలో నడుస్తుండగా ఫ్యూచర్ సిటీలో సుమారు 58 ఎకరాలలో శాశ్వత ప్రాంగణం రెడీ అవుతుంది. ఒకనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నైపుణ్యం కీలకంగా మారింది. అందుకే రాష్ట్ర సర్కారు స్కిల్ యూనివర్సిటీ వర్సిటీని నెలకొల్పింది. దీని ద్వారా 100 మందికి మాత్రమే నైపుణ్యాలు అందించగలుగుతున్నారు. భారీ సంఖ్యలో యువతకు స్కిల్స్ అందించాలంటే దీని పరిధిని పెంచాలని నిర్ణయించారు. అందుకే విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ పరిధిలో, అదే రకంగా కార్మిక శాఖ పరిధిలో ఉన్న కళాశాలలపై ఆధారపడ్డారు. కాబట్టి వాటి పరిధిలో ఉన్న పాలిటెక్నిక్లు, ఐటీఐలతో పాటు టామ్కామ్ను నైపుణ్య యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన తెలంగాణ విద్యా విధానం 2026 సిఫార్సుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలతో పాటు ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని వొకేషనల్ కోర్సులు, ఇంటర్మీడియట్ లెవెల్లో వొకేషనల్ కోర్సులు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొస్తున్నారు. అంటే పాలిటెక్నిక్లు, ఐటీఐలు అంటే ఏటీసీలుగా మారాయి. ఇప్పుడు ఐటీఐలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా మారాయి. సో ఏటీసీలు తర్వాత ఇంటర్ లెవెల్లో ఉన్న వొకేషనల్ కోర్సుల నిర్వహణ కూడా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి రాబోతుంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో 57 ప్రభుత్వ, 56 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. వాటికి అనుబంధంగా వాటికి గుర్తింపునివ్వడం, పరీక్షల నిర్వహణ, సిలబస్ రూపకల్పన, వీటన్నింటి కోసం రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి ఎన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ బోర్డు రద్దవుతుంది. ఆ బోర్డును ఎస్బీ టెట్ ఉంటుంది, సాంకేతిక విద్యా శిక్షణా మండలిని రద్దు చేసి దాన్ని స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఐటీఐలు, వాటిని ఇదివరకు కార్మిక శాఖలో పనిచేస్తున్నాయి. వాటిని ఏంటంటే గవర్నమెంట్లో 63 ఉన్నాయి, ప్రైవేట్లో కొన్ని ఉన్నాయి. ప్రైవేట్లో మొత్తం కలిపి 219 ఉన్నాయి. వాటిని మొత్తం దీని కిందకి తీసుకురాబోతున్నారు. విదేశాల్లో ఇవి ఓవరాల్గా స్కిల్ యూనివర్సిటీ పరిధి అబ్నార్మల్గా, అంటే ఫ్యూచర్ సిటీ ఇంపార్టెన్స్ ఎంత అనేది కొద్దిగా మెడకాయ మీద తలకొన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే. ఇంకా నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడదాం, కానీ స్కిల్ యూనివర్సిటీ రేంజ్ ఏ లెవెల్లో పెరగబోతున్నది ఒకసారి అర్థం చేసుకోండి. పాలిటెక్నిక్ దాని పరిధిలోకి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఐటీఐలు అంటే ఏటీసీలు ఉన్నాయి, వాటి కిందకి వచ్చాయి. ఇంటర్ లెవెల్లో ఉన్న వొకేషనల్ కోర్సులన్నీ, వీటన్నింటికి శిక్షణ ఇవ్వడం, వీటన్నింటికి సిలబస్లు రూపకల్పన చేయడం, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు రూపొందించడం, ఇవన్నీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహించబోతోంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి వస్తుంది. మొన్నటి వరకు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ పరిధిలో ఉండే దాన్ని ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నారు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. నేను ఇందాక చెప్పిన ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన 105 నియోజకవర్గాలలో ఏర్పాటు చేయబోతున్నారు స్కిల్ యూనివర్సిటీ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్. వాటి కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో. సో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న స్కిల్ యూనివర్సిటీ ఆ రేంజ్లో ఉండబోతుంది. మస్ట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఎక్కడెక్కడ ఏ సెక్టర్ వస్తుంది, ఎక్కడెక్కడ ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. బట్ రైట్ టైం ఎట్ రైట్ డెసిజన్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. ఒక్కసారి ఆలోచించండి. దిస్ ఈజ్ ద హై టైం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒకసారి బిగిన్ అయితే ఖచ్చితంగా ప్రైస్ షూటప్ అవుతాయి. ఇది నగ్న సత్యం, ప్రతి చోట ప్రూఫ్ అయిన నగ్న సత్యం. సో నమ్మండి, తొందరగా విజిట్ చేయండి, వీలైన తొందరగా ఇన్వెస్ట్ చేయండి. నన్ను కలిస్తే మీకు అన్నీ స్పష్టంగా
విశదీకరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.